హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాలో కూడా తల్లికి వందనం పథకం ద్వారా 15,000 అయితే జమ చేయబోతున్నారండి. ఈ యొక్క 15,000 ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఎవరెవరికి ఒక 15,000 జమ చేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ జమ చేస్తున్నారు అనేది కూడా మనకి క్లారిటీ అయితే చేశారండి. ఏపీ రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు మంత్రి డిబి వీరాంజనేయ స్వామి గారు అయితే తెలిపారండి. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. నెల్లూరు కందులూరులోనే నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏడాది మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా 15,000 అయితే ఇస్తామని చెప్పేసి నారా చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇంట్లో గరిష్టంగా ఎంతమంది చదువుతున్నా కూడా వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ఇక ఈ యొక్క పథకాన్ని ఈ సంవత్సరం సంబంధించి మే నెలలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే కనుక ఇక జూన్ 15 నాటికైతే ఒక పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలో కూడా వేస్తామని అయితే పేర్కొంటున్నారు. అంటే 2025 విద్యా సంవత్సరం సంబంధించి అయితే తల్లికి వందనం పథకం అయితే అమలు కాబోతుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని అయితే మనకు తెలిపారండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలని, ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా లబ్ధిదారులని గుర్తించే ప్రక్రియ, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కేబినెట్ భేటీలో సూచించడం అయితే జరిగిందండి. ప్రభుత్వం కూడా ప్రజెంట్ అయితే ఈ యొక్క చర్యలు అయితే చేపడుతుందండి. ఇక రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే చదువుతుంటారో వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే రాబోతుందండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.